బాలీవుడ్ నటి ఆలియా భట్కు సంబంధించిన ఒక షాకింగ్ వార్త బయటపడింది. ఆమె మాజీ పర్సనల్ అసిస్టెంట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 77 లక్షల రూపాయలు మోసం ఆమె చేసిందని ఆరోపణలు ఉన్నాయి. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ వేదికా ప్రకాష్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్ సంతకాలు ఫోర్జరీ చేసి 77 లక్షల రూపాయలు మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆలియా తల్లి, దర్శకురాలు సోనీ రగ్దాన్ ఇచ్చిన ఫిర్యాదుతో వేదిక ప్రకాష్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2021 నుంచి 2024 వరకు ఆలియా వ్యక్తిగత సహాయకురాలిగా వేదిక పని చేసింది. ఆ సమయంలో ఆలియాకు సంబంధించిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, పేమెంట్స్, షెడ్యూల్ ప్లానింగ్లను వేదికనే చూసుకునేది. అదే సమయంలోనే వేదిక నకిలీ బిల్లులు సృష్టించి ఆలియా సంతకాన్ని మార్ఫింగ్ చేసి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 5 నెలల క్రితమే వేదికపై ఆలియా తల్లి ఫిర్యాదు చేసింది. ఈ విషయానికి తెలిసిన వెంటనే సోనియా ముంబై నుంచి పారిపోయింది. రాజస్థాన్, కర్ణాటక, పుణెల్లో తిరుగుతూ చివరకు బెంగళూరులో పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్ట్ చేసి ముంబైకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వేదిక ప్రకాష్ శెట్టి అనే మాజీ పర్సనల్ అసిస్టెంట్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఆలియా భట్ పేరుతో 77 లక్షల రూపాయలు మోసం చేసిందని తేలింది. ఈ కేసులో తదుపరి విచారణ జరుగుతుంది.